సపోజ్ ఇప్పుడు మనకి వాల్ కలర్ యాష్ కలర్ వచ్చిందనుకోండి, ఇక్కడ చూడండి నా బ్యాక్గ్రౌండ్లో మీకు గ్రీన్ కనిపిస్తుంది. అలాగే అటు కార్నర్స్, నెక్స్ట్ ఇటు కార్నర్స్ ఏంటంటే యాష్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ యాష్ కలర్ని బట్టి మనం ఏదన్నా ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ కావాలంటే మన గ్రే కలర్లో డార్క్ గ్రే కలర్ కానీ లైట్ గ్రే కలర్ కానీ మనం సోఫాస్ అవి ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను అందుకే మా సోఫా ఆల్మోస్ట్ ఈ గ్రే కలర్లోనే ఉంటుంది, చూసారా. సో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వచ్చింది కాబట్టి నేనేం చేశానంటే నాకు దివాన్ హాల్లో వేసే దివాన్ అవి వేసుకుంటాం కాబట్టి సో నేను అందుకని ఇలా గ్రీన్ ప్రిఫర్ చేసుకున్నా దాని మీద బెడ్షీట్ దివాన్ మీద వేయడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మాకు మళ్ళీ వాల్ కలర్స్ చెప్పా కదా బ్రౌన్ షేడ్లో వచ్చినాయి అండి అని కనిపిస్తుంది కదా. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు కర్టెన్స్ ఈ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఆల్మోస్ట్ మాకు వుడ్ వర్క్ అంతా ఇలా బ్రౌన్ కలర్లో చాక్లెట్ కలర్లో అలాగే ఉంటుంది. సో అందుకని నేను చాక్లెట్ బ్రౌన్ కలర్ అలా సెలెక్ట్ చేసుకున్నాను, చూసారా. కనిపిస్తుందా? సో మన ఇంటీరియర్కి తగ్గట్టుగా మన వాల్ కలర్స్కి తగ్గట్టుగా మనం గనక తీసుకున్నామంటే సోఫాస్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్స్ కానీ అప్పుడు మనకి గజిబిజి కలర్స్ లేకోకుండా ఒకటే కలర్స్ వాడుకుంటూ వెళ్తే ఏంటంటే రూమ్ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చూడటానికి మనకి అదొకలాంటి మంచి ఫీలింగ్ అనిపిస్తుంది చూడంగానే. అరే ఈ వాల్ కలర్ బాగుంది, వీళ్ళు దీనికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. సో ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా ఈ కలర్లో ఉంది కాబట్టి వీళ్ళు ఇలా కర్టెన్స్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ స్లైడ్ డోర్ పెద్దది వచ్చింది కాబట్టి మేము ఇలా పెద్దది తీసుకున్నాం. సో పక్కనే కబోర్డ్ మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది ఈ కలర్ కాబట్టి నేను అందుకని కొంచెం దానిలో కలిసేటట్టుగా ఇంచుమించుగా ఎగ్జాక్ట్ కాకపోయినా అలా ట్రై చేశాను, చూసారా. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు లాంగ్ స్లైడ్ డోర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకు కనిపించే ఈ ప్లేస్లో ఏంటంటే ట్రాన్స్పరెంట్ టైప్ నెట్టెడ్ టైప్ కర్టెన్స్ కానీ లేకపోతే ఏదన్నా కొంచెం ఫంకీగా ఉండే కర్టెన్స్ కానీ అలా వేసుకుంటారు. ఇప్పుడు ఎండ శాతం తక్కువ ఉందనుకోండి, సో హీట్ అనేది లోపలికి ప్రొడ్యూస్ అవ్వడం మనకి తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే అలా ట్రాన్స్పరెన్సీగా నెట్టెడ్ టైప్ అలా ఫంకీగా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మాకేంటంటే మార్నింగ్ అంతా ఒకవైపు ఎండ తగిలితే మధ్యాహ్నం నుంచి మాకు ఆఫ్టర్నూన్ ఈ వైపు నుంచి ఎండ స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఆల్రెడీ మాకు ఎండ స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుందా. సో ఏంటంటే నేను అందుకని ఆ హీట్ అనేది మరీ లోపలికి ఎక్కువ వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కొంచెం మందంగా తీసుకున్నా. ఇవైతే కొంచెం హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవటం తగ్గుతుంది, హీట్ శాతం తగ్గుతుంది అన్న ఇదితో నేను కొంచెం మందం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు రేపట్లో ఒకసారి మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే ఏ కలర్కి ఏ కాంబినేషన్ తీసుకోవాలి, ఏ కలర్ కాంబినేషన్కి ఏ కర్టెన్స్ వేయాలి, ఏ విండోస్కి ఎలాంటివి వేయాలో అనేది అందరికీ తెలుస్తుంది. సో కొంచెం ఇలా కొంచెం మనందరికి మనం కొంతవరకు చేంజెస్ తీసుకొస్తే మన ఇల్లు మనకే కొంచెం కొత్త లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు లెవెండర్ ఉందనుకోండి బెడ్రూమ్ కలర్, సో దానిలో మనం లైట్ లెవెండర్ కలర్ కర్టెన్స్ తీసుకుంటే బాగుంటాయి. అంటే వైట్ లెవెండర్ షేడ్ వచ్చినవి, డిజిటల్ ప్రింట్స్ వచ్చినవి పెద్ద పెద్దవి కానీ లేదా చిన్న చిన్న చెక్స్ కానీ డాట్స్ కానీ అది మన ఇష్టం ఎలా కావాలనేది అలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ.